దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించినందుకు మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందు ప్రియులారా, ఈ యొక్క వాక్యమును లేదా మీకు పంపించబడుతున్న ఈ వాక్యమును మీరు సబ్స్క్రైబ్ చేయగలిగితే ప్రతిదినం మాట్లాడే వాక్యము మీకు ఆటోమేటిక్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా వస్తుంది. కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ప్రతిదినము నేను పంపించే మెసేజ్ కొంతమందికి వాట్సాప్లో నాకు సమయాన్ని బట్టి పంపించడం జరుగుతుంది. అటువంటి వరకు ప్రత్యేకంగా పంపించే అవసరం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ మెసేజ్ మీకు కనపడుతూ ఉంటుంది. అలాగే షేర్ చేయడం ద్వారా కొంతమందికి దేవుని మాటలో సువార్త ప్రకటించబడుతుంది. ఏ సేవకుని ద్వారా ఏ మాట దేవుడు వారితో మాట్లాడతాడో తెలియదు కనుక చాలా వాక్యాలు యూట్యూబ్లో మనకు కనపడుతూ ఉంటాయి. కానీ ఏ మాట ద్వారా, ఏ సేవకుడి ద్వారా, ఎవరితో ఏ విధంగా మాట్లాడతారో మనకు తెలియదు. కనుక ఆ ఒక్క మాటే ఆ ఒక్కరిని పట్టుకోవచ్చు, 100 మందిలో ఒక్కరిని పట్టుకోవచ్చు. కనుక ఏ మాట వారిని పట్టుకుంటుందో మీకు నాకు తెలియదు. కనుక ఆ మాట ద్వారా వారు బలపరచబడిలాగున, వారు ఆత్మీయంగా బలపరచబడి అలాగే రక్షణ భాగ్యం కూడా పొందుకునేలాగిన మీరు కూడా సహకరించాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వీళ్ళలో మొదటి మాటను జాగ్రత్తగా గమనిస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మన జీవితంలో నా కొరకు ఆలోచించేవారు ఎవరున్నారు, నా గురించి పట్టించుకునేవారు ఎవరున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళరా, దేవుడు చెబుతున్న మాట, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మనల గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఇదే మాట మనం ఫుట్నోట్లో ఒక నెంబర్ చూస్తే, ఫుట్నోట్లో దీని అర్థం చూస్తే, చింతించుచున్నాడు అన్న మాటకు చూస్తే లక్ష్యము చేయుచున్నాడు. ఆయనంట మనల గురించి లక్ష్యం చేయుచున్నాడు. నీ గురించి, నా గురించి దేవుడు లక్ష్యము చేయుచున్నాడు. అంతేకాదు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యంలో రాయబడింది. మన చింతను, మన బలహీనతను, మన యొక్క సమస్యను, మన యొక్క ప్రతీది కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. మనకు మనముగా చింతిస్తూ, బాధపడుతూ, బలహీనలైపోతూ, కృంగిపోతూ, లేదా అనవసరపు ఆలోచనలతో దేవునికి, దేవుని సన్నిధికి, వాక్యానికి, ప్రార్థనకు దూరం అవటం కన్నా ప్రియులారా, మన చింత యావత్తును దేవుడి మీద వేయమంటున్నాడు వాక్యంలో. ప్రియులారా, మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు ఏం జరుగుతుంది? గొప్ప ధైర్యం మనం పొందుకుంటాం, విశ్వాసంలో బలంగా ఉంటాం. అంతేకాదు, మనం ప్రార్థన చేయటం, మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడి మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంచుతాం చింత దేవుని మీద వేసినప్పుడు. లేదా చింతిస్తూ, బాధపడుతూ, దిగులు పడుతూ, నువ్వు అదే ఆలోచిస్తూ జరిగిన పరిస్థితులు, అది అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు కానీ, బలహీనతలు కానీ, శ్రమ కానీ, ఏదైనా కానివ్వండి, ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నువ్వు చింతించడం కన్నా ఆ చింత లేదా ఆ సమస్యను దేవునికి చెప్పి ధైర్యంగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు ఆ ధైర్యంకు, ఆ చింత దేవుడి మీద వేయటం ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకు? దేవుడే నీ గురించి చింతిస్తున్నాడు.
దేవుడే నీ కొరకు ఆలోచిస్తున్నాడు. దేవుడే నీ మీద లక్ష్యం ఉంచాడు. ఒక్కొక్కసారి మన ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు మనం కంగారు పడిపోతూ ఉంటాం. లేదా తొందరపడిపోతూ ఉంటాం. లేదా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. చింతిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు చింతించకండి. తర్వాత ఇదే వచనంలో తర్వాత మాట చూస్తే మెలకువగా ఉండిడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండిడి. అంటే మెలకువ అంటే ప్రార్థనలో మెలకువ, దేవుని దగ్గర మెలకువ. అంటే మనం నిర్లక్ష్యముగా ఉండక మన చింత విషయంలో మనకొచ్చిన ఏ విషయం పట్ల నువ్వు చింతిస్తున్నావో ఆ విషయం పట్ల నువ్వు మెలకువగా ఉండి, బద్ధకించక నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండమంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర మనము ఎప్పుడు కూడా నిలకడగా లేదా మెలకువగా ఉండాలి ప్రియులారా. అందుకనే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతున్నారు. చింతన గురించి చెబుతూ, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవైనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడని చెబుతూ, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. తర్వాత మనం చెబుతూ, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకుంటాడా? లేదా చింతించడం వల్ల నువ్వు చింతించిన కార్యాలు జరిగిపోతాయా? నువ్వు అతిగా ఆలోచించడం వల్ల నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, వేటి కోసమైతే ఎదురు చూస్తున్నావో అవైనా పొందుకుంటావా? లేదా తిరిగి అవైనా నీ దగ్గరికి వచ్చేస్తాయా? రావు కదా. కనుక నువ్వు చింతించడం కన్నా నీ చింత యావత్తు ఎవరి మీద వేయమంటున్నాడు దేవుడు? దేవుడి మీద వేయమంటున్నాడు. మీ చింత యావత్తు, మరొకసారి చదువుతున్నాను, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, కొంతమంది అయితే వారి చింత, వారి బలహీనత, వారి సమస్య, వారి శ్రమ ఇతరులకు చెబుతూ ఉంటారు. చుట్టుపక్కల వారు చెబుతూ ఉంటారు, ఇరుగు పొరుగు చెబుతూ ఉంటారు, బంధువులు చెబుతూ ఉంటారు, స్నేహితులు చెబుతూ ఉంటారు. అలాగా వారిని ఎక్కువగా ప్రేమించే వారికి చెబుతూ ఉంటారు. తప్పేం కాదు, ఒకరికి ఇద్దరికి చెప్పడం తప్పేం కాదు. కానీ మొదటిగా నీ చింతను, నీ బలహీనతను దేవునికి చెప్పటం, లేదా దేవుని దగ్గరికి ప్రార్థించటం, లేదా దేవుని సన్నిధిలో తెలియచేయటము ప్రత్యేకం గొప్ప ధన్యత. అది ఆ చింతను, ఆ బలహీనతను దేవుని దగ్గర నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే దేవుడి జీవితంలో కార్యం చేస్తాడు. కానీ కొంతమంది అలా చింతిస్తూ, బాధపడుతూ నెలలు సంవత్సరాలు వారు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు ఏ విషయం పట్ల చింతిస్తున్నావో, బాధపడుతున్నావో, కుమిలిపోతున్నావో, ఆలోచిస్తూ ఆ విషయాల గురించి ఆలోచిస్తూ, లేదా ఆ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను లక్ష్యం ఉంచాను. అదే కదా ఇక్కడ ఫుట్ నోట్ అర్థం చూస్తే, దేవుడు లక్ష్యము చేయుచున్నాడు నీ గురించి. అది ఏదైనా కానీ చింత. కొంతమంది చదువులో ఫెయిల్ అయిపోయి, లేదా మార్కులకు తక్కువ వచ్చాయని ఇలా చింతిస్తూ ఉంటారు. కొంతమంది వివాహం ఆలస్యం అవుతుంది చింతిస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం కోసం చింతిస్తుంటారు. లేదా కొంతమంది రకరకాల చింతలు మానవ జీవితంలో ఉంటాయి. ఏదైనప్పటికీ ప్రియులారా, దేవుని మీద అనుకుని ధైర్యంగా నిలబడగలిగితే దేవుడు సహాయకుడిగా ఉంటాడు. దేవుడు నీ పట్ల, నా పట్ల లక్ష్యము చేయుచున్నాడు. అది న్యాయమైనది అయితే నీ చింత తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అని పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎందరైతే చింతిస్తూ, కుమిలిపోతూ, బాధపడుతూ ఒకే విషయం పట్ల లేదా అదే విషయాల పట్ల ప్రభువా మీ సన్నిధికి, మీ మాటకు దూరం అయిపోయి విశ్వాసంని కోల్పోయి ప్రభువా చింతిస్తూ బాధపడుతున్న వారిని దర్శించండి ప్రభు, బలపరచండి. వారి చింత యావత్తు మీ మీద వేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం అడిగారో ప్రార్థన అవసరం కాబట్టి దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎందరైతే బలహీనంగా బలపరచండి ప్రభువా. ఎందరైతే ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.